జిల్లా నుండి వచ్చినటువంటి తొలుదెబ్బ జిల్లా మండల రాష్ట్ర డివిజన్ కార్యకర్తలకు అందరికీ కూడా తొలుదెబ్బ ఉద్యమ నమస్కారాలు. ముఖ్యంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూసినట్టయితే ప్రధానంగా ఆదివాసులపైననే మరి దాడులు అనేవి జరుగుతున్నవి. హక్కుల విషయంలో కూడా ఈ ప్రభుత్వాలు అమలు చేసే పరిస్థితి లేనటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది. అందుకనే ఆనాడు తుడుందెబ్బ ఏ విధంగా అయితే 1996లో ఏర్పడ్డదో అప్పటి నుండి మరి ఏ విధంగా మనం ఈ రాష్ట్రంలో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం, అదేవిధంగా మొత్తం కూడా ఎప్పుడెప్పుడు రాష్ట్ర కమిటీల యొక్క మరి మార్పులు చేర్పుల విషయంలో కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్నది. మిత్రులారా, దాదాపుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మొత్తం ఆదివాసుల హక్కుల విషయంలో కానీ చట్టాల విషయంలో కానీ ఆనాడు ఉన్నటువంటి పరిస్థితిలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేసే పరిస్థితి లేనప్పుడు మరి ఆనాడు మేధావులైనటువంటి కొంతమంది మరి ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి విద్యావంతులు మొత్తం కూడా కలిసి ఈ రాష్ట్రంలో బలమైన శక్తి కావాలి, బలమైన ఉద్యమం తీసుకురావాలన్న ఒక ఆలోచనతోటి మరి 1996లో ఒక పేరుని నామకరణం చేసుకోవడం జరిగింది. మొత్తంగా ఈ రాష్ట్రంలో ఒక్కొక్క తెగకి ఒక్కొక్క మరి సంస్థలు ఉండేటట్టు కోయదొర సంఘం కానీ, గిరిజన అభ్యుదయ సంఘం కానీ, గిరిజన సంక్షేమ పరిషత్ కానీ, మరి మిగతా ఉన్నటువంటి కొండరేడు సంఘం కానీ, తర్వాత ఓటు సేవా సంఘం కానీ, ఇట్లా రకరకాల పేర్లున్నటువంటి సంస్థల్ని అన్ని కలిపి మరి ఆనాడు 1996లో ఒక అభిప్రాయం చేసుకొని మరి ఆనాటి నుండి ఈనాటి వరకు మనం మరి కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొట్టమొదటిసారిగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుందెబ్బ మరి అభిప్రాయం సుమారు 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈనాడు మనం 7వ రాష్ట్ర మహాసభను మరి మానకోట జిల్లాలో మరి మైబాద్లో మనం పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని 7వ రాష్ట్ర మహాసభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తొడుందెబ్బ మహోత్సవం సందర్భంగా మన ఉద్యమ ఆవిర్భావ కాలం నుండి ఉద్యమ కార్యాచరణ సాధించిన విజయాలను మరియు మరికొన్ని సంఘటనలను తొడుందెబ్బ నాయకుల ముందు ఉంచడానికి కొంత ప్రయత్నం చేస్తున్నాం. దీనికి ఏమైనా లేదా అదనంగా సమాచారం అందినట్లయితే పూర్తి స్థాయి సమగ్ర నివేదిక మరి అవుతుందని ఆశిస్తున్నాం. మరి తేదీ 6/8/1996 ఆదివాసీ మండల అధ్యక్షుల ఫోరం ఆధ్వర్యంలో ప్రభుత్వ గిరిజన పాలన వస్తు గృహం ముందు ఏటూరు నాగరంలో సమావేశం ఏర్పాటు చేయనుంది. ఆ తర్వాత ఇట్టి సమావేశంలో వరంగల్ జిల్లాలోని ఆదివాసీ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ వారి హక్కుల కోసం ఏర్పాటైన ఆదివాసీ సంఘాలు మరి గిరిజన అభ్యుదయ సంఘం కానీ, కోయదొర సంఘం కానీ, నాయకపోడు సేవా సంఘాలతో ఐక్యం చేసి ఆదివాసీ హక్కుల కొరకు ఒక నివేదికను ఏర్పాటు చేసుకున్నటకు మరి అట్టి సమావేశంలో తీర్మానించినది. ఆ సమావేశంలో అభినందించినది ఆదివాసీ గిరిజన హక్కుల పోరాట సమితి. ఈ వ్యవస్థాపక కమిటీ అధ్యక్షులుగా అప్పుడు ఆనాడు ఉన్నటువంటి మరి ములుగు ఎంపీపీ అయిన శ్రీ దబ్బకట్ట నరసింహరావు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలనేది. మరి తేదీ జనవరి 13 మరి 14 1997 సంవత్సరంలో హన్మకొండలోని ఎస్పీ బాలరాజు యందు ఆదివాసీ కార్యకర్తలకు నాయకులకు సామాజిక ఆర్థిక రాజకీయ అవగాహన కల్పించిన ఉద్యమ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయలేదు. ఈ శిక్షణ తరగతులతో పలు అంశాలపై ఒక్కరిసి అవగాహన కల్పించినది. శిక్షణలో ఆదివాసీలు మరియు మేధావులు చర్చించి దీనికి ఒక సాంకేతిక ఉండాలనే వనరులతో మరి ఆనాడు ఐలపైన వీరయ్య అనే ఉపాధ్యాయుడు తుడుందెబ్బ అని పెట్టాలని సూచించారు. దానిని అందరూ ఆమోదించారు. ఆమోదించి తీర్మానించినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆదివాసీలు నివసించే శ్రీకాకుళం నుండి ఆదిలాబాద్ వరకు గల 5వ చెట్ల ప్రాంతంలో ఆదిమ తెగలను రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ హక్కులకై చైతన్యపరుస్తూ పోరాటాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిరూపచేయాలని, అందుకు మామూలు మహారాజ్యం 107 చట్టం గిరిజన తెగల రిజర్వేషన్లు వర్గీకరణ సాధించటకు సదస్సులు, శిక్షణలు, తాకీలు, ర్యాలీలు, ధర్నాలు మరియు బహిరంగ
నిర్వహించినది. ఈ శిక్షణ శిబిరాల సందర్భంగా వరంగల్ జిల్లాలోని గూడూరు మండల కేంద్రంలో ఆదివాసీ తుడుందెబ్బ బహిరంగ సభ 25,000 మంది ఆదివాసులు పాల్గొనడంతో ఉద్యమాన్ని నూతన ఉద్దేశానికి రావడం జరిగింది. ఈ సభలో అనేక మంది ఆదివాసీ ప్రజలు, యువతి యువకులు, ఉద్యోగులు మరియు ప్రతినిధులు ఉద్యమ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనడం జరిగింది. ఖమ్మం జిల్లా భద్రాచలంలో 1997 జూన్ 9న బహిరంగ సభ, ఆదిలాబాద్ జిల్లా ఊటూరు కేంద్రంగా, వరంగల్ జిల్లా ఏటునగర్ కేంద్రంగా సభలు నిర్వహించి రాష్ట్ర రాజధాని నిజాం కాలేజ్ గ్రౌండ్ లో కూడా లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. అలా అన్నటువంటి పరిస్థితిలో భాగంగా తుడుందెబ్బ మా ఊళ్ళో మారాటం ఆదివాసులు స్వయం పాలన కావాలని ఒక డిమాండ్ తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా వనప్రభు చట్టాన్ని అమలు చేయాలని, ఏజెన్సీలో గిరిజనేతర వలసలను అరికట్టాలని, బూడియ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని ఒక డిమాండ్ తోటి ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్ర జిల్లాల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించుకోవడం జరిగింది. ఈ డిమాండ్ల పైన బహిరంగ సభ జరిగింది. ఆనాడు ఆదివాసుల కోసం తుడుందెబ్బ ప్రతి ఉద్యమం కొనసాగుతున్నట్లు పత్రికల ద్వారా, ప్రచార సాధనాల ద్వారా సంచలన ఉద్యమంగా మారింది. ఈ ఉద్యమం ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ప్రాంతంతో పాటు శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తూర్పు గోదావరి ప్రాంతంలో కుట్వారటంపై దృష్టి సారించి ఖమ్మం జిల్లాలో దమ్మపేట, చంద్రకొండ, ములకలపల్లి, అసూరపేట, బయ్యారం, వెంకటాపురం మండలాల్లో ఆనాడు దుర్ఘటనలు చేయడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా జీలుమిల్లి, గుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతంలో కూడా, పోలవరం, తూర్పుగోదావరి జిల్లాలో కూడా రంపచోడవరం, దేవీపట్నం, రాజబొమ్మంగి, అడ్డతీగల మండలాల్లో కూడా ఆదివాసీ ఆనాడు తుడుందెబ్బ అనేక పోరాటాలు కూడా ఉధృతంగా చేయడం జరిగింది. ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ అప్పటి నాయకత్వం ఉద్యమ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా జీలుమిల్లి మండలంలో జరిగిన భూపోరాటంలో కారవ పార్టీ ఆనాడు రంపాడు అనే ఒక జమీందారు కాల్చిన తుపాకులకు ఆమె బలైపోయిన పరిస్థితి మనకు ఆనాడు చెప్పడం జరిగింది. చూడాలి బలై హత్యకు గురి కాబడిన మునుగొప్పుల గ్రామానికి చెందిన పార్వతి, అదే గ్రామానికి చెందిన మడకం రాజు తుపాకుల కూటాలకు జాబుల మధ్యలో కొనసాగి ఊపిరితో కొట్టి ముట్లాడుతూ తరుణంలో ప్రభుత్వం ఆదివాసుల అగ్రానికి గురి కావాల్సి వస్తుందని గ్రహించిన ప్రభుత్వం వెంటనే హెలికాప్టర్ సాయంతో మెరుగైన వైద్యం వరకు రాజమండ్రికి తరలించిన పరిస్థితి ఆనాడు కొనసాగింది. వెంటనే ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ కారం పార్టీ మరణానికి నిరసనగా గుట్టాయిగూడెంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు కలిసి అక్కడ పెద్ద బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పర్య ప్రాంతాలకు గురైనటువంటి దోపిడీ భూస్వామ్య పాలకవర్గం పట్టణాలకు వెళ్లిపోయిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా 1998లో పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఎన్నికల్లో కూడా మనం ఆనాటి పరిస్థితిలో భాగంగా ఉద్యమం బలోపేతమైనటువంటి పరిస్థితిలో భాగంగా ఆనాడు రాష్ట్ర కమిటీ ఒక నిర్ణయానికి వచ్చి తుడుందెబ్బ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక ఆలోచన రావడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్టీ స్థానం భద్రాచలాన్ని కేంద్రంగా చేసుకుని 4 జిల్లాలు ఖమ్మం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, భద్రాచలం పార్లమెంట్ అభ్యర్థిగా కురుసాం సుబ్బారావు నీకేతులకు ఎన్నుకొని నిలబెట్టడం జరిగింది. ఈ ఎన్నికల్లో రాష్ట్ర ఉన్నటువంటి తుడుందెబ్బ కార్యకర్తలు ప్రచార సాధనలతో 1000 మంది కార్యకర్తలతో ఆదివాసీ గూడెగూడెన ప్రచారం కొనసాగించింది. ఈ ఎన్నికల్లో ఓటమి లేని తర్వాత సమీక్ష నిర్వహించకపోవడంతో తుడుందెబ్బ సుమారు 1.5 సంవత్సరాలుగా స్తబ్దతకు లోను కావడం జరిగింది. ఆ సమయంలో వీతో పాటిస్తున్నటువంటి ఆదివాసీ నాయకత్వం నయా పార్టీలకు వెళ్ళిపోవడం, ఆయా పార్టీలకు వెళ్ళిపోవడం కూడా ఆనాడు కనిపించింది. ఆ తర్వాత వచ్చినటువంటి నాయకత్వం సరి అయినటువంటి మార్గంలో ఉద్యమాలు తీసుకుపోవడం వలన ఉద్యమ బలహీనతను గుర్తించి ఆనాడు బలహీనతకు గురైనటువంటి పరిస్థితి మనకు కనపడది. తుడుందెబ్బ ఉద్యమం 2గా చీలిపోయి ఆదివాసీ గిరిజన హక్కుల పోరాట సమితి ఒకవైపు, ఆదివాసీ హక్కుల పోరాట సమితి రెండో వైపుగా 2 సంఘాలుగా దెబ్బకట్ట నరసింహరావు, అదేవిధంగా ఒట్టనారాయణ ఆ నాయకత్వంలో ఆనాడు కొనసాగిన పరిస్థితి మనకు ఆనాడు కనపడింది. ఉద్యోగ కార్యక్రమాలు రూపొందించడంలో దెబ్బకట్ట నరసింహరావు వైఫల్యం చెందడంతో ఒట్టనారాయణ గారి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు రూపొందించి ఉద్యమించడం జరిగింది. ఈ క్రమంలో ఒట్టనారాయణ గారు వ్యక్తిగత కుటుంబ కారణాల వలన ఇటు కమిటీని రద్దుపరుస్తూ ఆదివాసీ గిరిజన ఉద్యోగుల సంక్షేమ మరియు సాంస్కృతిక సంఘం నాయకులు వెట్ట బాబాయ్ గారికి తుడుందెబ్బ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అదేవిధంగా 2002 సంవత్సరంలో వరంగల్ కేంద్రంలో ఆర్ట్స్ కాలేజీలో బహిరంగ సభ నిర్వహించిన అనంతరం కాళేశ్వరంలో నిర్వహించిన తుడుందెబ్బ రాష్ట్ర మహాసభలో కూడా రాష్ట్ర కమిటీ ఎన్నుకోవడం ఆనాడు సిద్ధమేళ లక్ష్మీనారాయణ గారిని అధ్యక్షులుగా కొనసాగిస్తూ, అదేవిధంగా ఆనాడు దేవాది లక్ష్మీనారాయణ గారిని ప్రధాన కార్యదర్శిగా సంఘ కార్యక్రమం నిర్వహించడం క్రమంలో ఆనాడు ఎన్నిక చేసుకోవడం జరిగింది. అదే క్రమంలో సిద్ధమేళ లక్ష్మీనారాయణ గారు వ్యక్తిగత ప్రయోజనాల కోసం
ఉపాధ్యాయ ఉద్యోగాలను ఇప్పించినట్లు మరి నిరూపణ కావడంతో అతన్ని అధ్యక్ష పదవి నుండి బహిష్కరిస్తూ రాష్ట్ర మరి ఉపాధ్యక్షులైన ఏక రవీంద్ర కుమార్ గారు అధ్యక్షుడిగా అప్పగించడం జరిగింది. భద్రాచలంలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ ఎన్నికల సమావేశంలో గతంలో పనిచేసిన ఉద్యమ నాయకులను సంఘటన పరిచి తాము గతంలో చేసినటువంటి తప్పిదాలను చేయకుండా ఆదివాసీ హక్కులు సాధించడంలో నిర్లక్ష్యంగా పనిచేస్తున్నామని హామీ ఇవ్వడంతో తిరిగి రాష్ట్ర కమిటీ అధ్యక్షులుగా ఉండడం నారాయణ ప్రధాన కార్యదర్శిగా సిద్ధమైన లక్ష్మీనారాయణకు మరొకసారి మరికొందరిని రాష్ట్ర కమిటీలో చేరుస్తూ ఆయా పదవుల్లో బాధ్యతలు అప్పగించడమైనది. అదేవిధంగా ఉద్యమ కార్యాచరణలో కొనసాగుతున్న సమయంలో మరి అనేక రకాలైనటువంటి మరి ఇబ్బందులు మరి నిర్బంధాలు అనేక రకాల సమస్యలతో కొట్టుబెట్టుతున్న సమయంలో మరి అటువంటి పరిస్థితుల్లో ఉద్యమ కార్యాచరణ కొనసాగుతున్న క్రమంలో ఐటీడీఏ పిఓ సంతకం భోజనం చేసి ఉద్యోగాలు ఇప్పించినట్లు బహిర్గతం కావడంతో మరొకసారి మరి సిద్ధమైన లక్ష్మీనారాయణ గారిని బహిష్కరిస్తూ ప్రాథమిక సభ్యత్వాలను కూడా మరి తొలగించిన పరిస్థితి ఆనాడు అప్పుడు అధికార ప్రతినిధి ఉన్నటువంటి రేఖ కుమారు మరి ఆనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధ్యతలు తీసుకొని అతనికి అప్పగించడం జరిగింది. 2000 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్షులైన వట్టం నారాయణ గారు బీఆర్పీ పార్టీకి వెళ్లిపోవడంతో ఉపాధ్యక్షులైనటువంటి కుర్సం సుబ్బారావు గారికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించడానికి సుబ్బారావు గారు కూడా పార్లమెంట్ సభ్యులుగా నామినేట్ చేసినందున అతని బాధ్యతల నుండి తొలగిస్తూ ఇల్లందులో వట్టం ఉపేంద్ర గారి నాయకత్వంలో వట్టం ఉపేంద్ర గారిని మరి రాష్ట్ర కన్వీనర్గా బాధ్యతలు అప్పగించడానికి ఆ తర్వాత 2012 సంవత్సరంలో వరంగల్ జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ ఎన్నికల్లో వట్టం ఉపేందర్ అంటే రాష్ట్ర మహాసభలు మరి ఆనాడు 2012లో మరి రాష్ట్ర మహాసభలు జరుపుకున్న సందర్భంగా రాష్ట్ర కమిటీలో మరి వట్టం ఉపేంద్ర గారిని అధ్యక్షుడిగా అదేవిధంగా రమణ లక్ష్మణ గారిని ప్రధాన కార్యదర్శిగా మరియు ఆయా పదవుల్లో మరి కొంతమందిని తీసుకొని ఆ ఉద్యమ కార్యక్రమాన్ని కొనసాగించడం. అదేవిధంగా 2014 సంవత్సరం 6వ రాష్ట్ర మహాసభలో గతం నుండి పనిచేస్తున్నటువంటి అధ్యక్ష కార్యదర్శిగా వట్టం ఉపేంద్ర రమణ లక్ష్మణ గారులను ఏకగ్రహంగా ఎన్నుకోవడం జరిగింది. మరి కొంతమంది కార్యవర్గాన్ని కూడా మరి ఆనాడు మరి ఉద్యమ కార్యాచరణ మరి నివేదికలు కూడా ఆనాడు సభ్యత కార్యక్రమాలు కూడా పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మొత్తంగా చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల్లో భాగంగా రాష్ట్రంలో ఆనాడు జరిగినటువంటి ఏదైతే 2009 ఎన్నికల్లో ఏ విధంగా అయితే మనం నష్టపోయినామో దాన్ని మొత్తం కూడా సుమారు మరి 14 సంవత్సరాల యొక్క మరి ఉద్యమ కార్యాచరణ మొత్తం కూడా చర్చించుకొని మానుకొండ అదే అన్నపురంలో జరిగినటువంటి మహాసభలో మొత్తం కూడా పూర్తిగా చర్చించిన తర్వాతనే మరి రాష్ట్ర కమిటీ ఆనాడు ప్రత్యేకంగా మనకు ఒక సభ్యత్వం కావాలి, మనం మొత్తం కూడా ఒక ఉద్యమ కార్యాచరణ వెళ్ళాలి, మనం మొత్తం కూడా ఏ విధంగా అయితే ఉద్యమ కార్యాచరణ వెళ్ళాలో కార్యకర్తలను కూడా ముందటి మనం నడిపించాలన్న ఆలోచనతో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాలకు అతీతంగా మొత్తం కూడా ఎన్నికలు పోకూడదని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం మొత్తం కూడా ఎన్నికలు పోకూడదు, ఎన్నికల పోవడం వల్లనే సుమారు 2000 సంవత్సరాల నుండి దాదాపుగా 2018 సంవత్సరాల వరకు మనం ఈనాడు నిలదొక్కుకోవడం వల్ల చాలా కష్టపడ్డాం కాబట్టి మన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికలు పోవద్దని కూడా ఆనాడు 2014లో తీర్మానించడం జరిగింది. అది అందులో భాగంగానే మనం ఈనాడు మొన్న ములుగులో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా మనం ఎన్నికలు పోకూడదు, మనం ఎప్పుడు కూడా హక్కుల చట్ట విషయంలోనే ముందు ఉండాలని ఒక ఆలోచనతోటి మరి రాష్ట్ర కమిటీ ములుగులో కూర్చున్నటువంటి సమావేశంలో కూడా తీర్మానం చేసి రాజకీయాలకు అతీతంగా ఉద్యమాలు కొనసాగించాలని ఒక ఆలోచనతోటి మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా దయచేసి మనం అనుకున్నది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మండల కమిటీల యొక్క సభ్యులు మాత్రమే, అదేవిధంగా జిల్లా కమిటీ సభ్యులు మాత్రమే, అదేవిధంగా మొత్తం కూడా ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ సభ్యులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొని